शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरि ओम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సుల చేత భాగవతం ప్రవచన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 10వ స్కందంలో ఉత్తర భాగంలోని ఓ విషయాన్ని గురించి ప్రవచనం చేస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి కథ పౌండ్రక వాసుదేవునికి సంబంధించినటువంటి వృత్తాంతం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పటి నుండి అడుగడుగున ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శత్రువులు ఆయన మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ దుష్ట శిక్షణ కావిస్తూనే పోతున్నాడు పరమాత్మ. ఆయనకున్నటువంటి శత్రువుల్లో పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఆయన. కరోస దేశము అని ద్వారకా నగరానికి సమీపంలో ఉన్నటువంటి రాజ్యం అది ఒక దేశం. ఆ కరోస దేశపు రాజు పేరే పౌండ్రకుడు. ఆయన పేరు. అయితే ఆయనకు ఒక అహంకారం. ఎవరైనా మనిషి పతనం కావాలి అంటే రెండే, అహంకారం, మమకారం. ఒక మనిషి పతనం కావాలన్నా, ఒక మనిషి ఇబ్బందులు పడాలన్నా, ఒక మనిషి దుఃఖాల పాలవుతున్నా అన్న కారణం మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, లేదా రెండు ఉండొచ్చు. నేను, నాది అనేది ఎక్కువ అయ్యే కొద్దీ మనకు కష్టాలే నష్టాలే. బాగా గుర్తుంచుకోవాలి. నేను, నాది ఈ రెండు మనలో ఎక్కువ అవుతున్నాయంటే మనం అంత దుఃఖాల పాలవుతున్నామనే గ్రహించాలి. ఎందుకంటే ఈ అహంకారము, మమకారం, నేను అనేది అహంకారము, నాది అనేది మమకారం, అది పెరిగిపోతుంటుంది. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇంకెంతవరకు పోతుంది చెప్పండి. ముందు తన ఇంటి వరకు ఉంటుంది, తర్వాత సమీపం, తర్వాత గ్రామం, తర్వాత మండలం, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రం. నాది 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 ఎంతని భరిస్తాం? భరించలేం. కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అది. నాకు ప్రాబల్యం పెరుగుతుంది, కొంతకాలం ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత మోయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి అహంకార మమకారములను ఎవరైతే తగ్గించుకుంటూ పోతారో వాళ్ళు మహాత్ములు, మహర్షులు అవుతారు. ఎవరైతే అహంకారాన్ని, మమకారాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారో వాళ్ళు దిగజారిపోతారు. చివరికి మానవులుగా కూడా మిగలకుండా పశువులుగా అయిపోతారు. ఈ పౌండ్రకుడికి ఈ అహంకార మమకారాలు రెండు ఉన్నాయి. నేను పౌండ్రకుణ్ణి కాదు, నా పేరు పౌండ్రక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు పేరు. మళ్ళీ
నేనే వాసుదేవుణ్ణి. వాసుదేవుడు అంటే భగవంతుడు, అంటే నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అనే స్థితికి వచ్చాడు. ఎంత అహంకారమో చూడండి. నేను రాజును అంతవరకు ఉంటే బాగుండేది. ఈ పౌండ్రకుడు ఏదో తన రాజ్యానికి రాజు ప్రభువు, ఏదో కొంతమంది మంత్రులు, సేనాధిపతులు, సేవకులు ఉంటారు, వాళ్ళతో హాయిగా ఉంటే సరిపోయేది. వాడిలో అహంకారం ఎక్కువై నేను సాక్షాత్తు దేవుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి, నా పేరు పౌండ్రక వాసుదేవుడు, నా రాజ్యమే కాదు సమస్త భూమండలం అంతా నన్నే కొలవాలి, నాకే నమస్కారం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. అందరు అడిగారట ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఏమయ్యా మహారాజా, నీవెట్లా వాసుదేవుడు అవుతావు? ద్వారకలో ఒక ఆయన ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన వాసుదేవుడు, మరి ఆయన పేరు కూడా వాసుదేవుడు అని పిలుస్తున్నారు అందరూ అని అడిగితే పాండవుడికి విపరీతమైన కోపం వచ్చింది. అవునా, ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్నాడా, శ్రీకృష్ణుడిని కూడా వాసుదేవుడు అని అందరూ పిలుస్తున్నారా? అవునయ్యా మహారాజా, ఆయన కూడా వాసుదేవుడు అని పిలువబడుతున్నాడు. వాసుదేవుడు అంటే కొన్ని గుర్తులు ఉండాలి కదా. భగవంతునికి చతుర్భుజ రూపుడు కదా పరమాత్మ శ్రీ మహావిష్ణువు. మరి 4 చేతుల్లో 4 గుర్తులు ఉండాలి కదా. ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి నాకు కూడా ఉండాలి అని చెప్పి ఒక చక్రం చేయించుకున్నాడు. ఒక చక్రం, ఒక చేతిలో చక్రాన్ని ధరించాడు, రెండవ చేతిలో శంఖం. శ్రీ మహావిష్ణువుకు ఒక చేతిలో చక్రం ఉంటుంది, ఒక చేతిలో శంఖం ఉంటుంది, అంటే చక్రాయుధం ఉంటుంది, పాంచజన్యము అనేటటువంటి శంఖం కూడా ఉంటుంది. తర్వాత మిగతా 2 చేతుల్లో ఆయన కోదండపాణి కదా, కోదండమును చేతి యందు ధరించిన వాడు. కాబట్టి నేను కూడా ఒక కోదండాన్ని తయారు చేయించుకున్నాను. ఉన్నాయి, పెట్టుకున్నాడు. ఇంకొక పద్మం. ఈ విధంగా నేనే వాసుదేవుణ్ణి అని విర్రవీగుతూ ఇంకా కొంతమంది దూతలను పిలిపించి, ద్వారకకు వెళ్ళండి, ఆ శ్రీకృష్ణుని ఆకారం ఇంకా ఆయన ఏమన్నా ధరిస్తాడా చూసి, ఆయన ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు, ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడు కనుక్కొని రాకండి, నేను కూడా అవి ధరిస్తాను. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు శ్రీకృష్ణుడిని. అయ్యా కృష్ణుడు పట్టు పీతాంబరములు, పట్టు వస్త్రాలు ధరిస్తాడు. నేను కూడా పట్టు వస్త్రాలు ధరిస్తాను. ఆయనకు వనమాల ఉంది, నేను కూడా ఒకటి తయారు చేయించుకుంటా, బ్రహ్మాండంగా వనమాల. ఆయనకు కౌస్తుభమణి ఉన్నది మెడలో, కౌస్తుభమణి. అది ఎలా? శ్రీకృష్ణుడికి కౌస్తుభమని సహజంగా ఆయనకున్నది, ఆయనేం తయారు చేయించుకున్నది కాదు. మరి వీడికి కావాలి కాబట్టి ఒక మంచి మేలు రకమైనటువంటి వజ్రాన్ని రాజు కదా తెప్పించుకొని ఆ కౌస్తుభం ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో తయారు చేసుకొని మెడలో వేసుకున్నాడు. ఇలా విర్రవీగిపోయాడు. విర్రవీగి ప్రచారం చేస్తున్నాడు అందరికీ. కరుష దేశపు రాజు సామాన్యుడు కాదు, పౌండ్రక వాసుదేవుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువే భూమి మీద అవతరించాడు. కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ భూలోక వాసులంతా కూడా ఆయన్ను శరణు వేడండి, ఆయన దగ్గరకు రండి, ఆయనకు మొక్కండి అని మొత్తం చాటింపు వేయించుకున్నాడు ఆ పౌండ్రుడు. అయితే కొంతమంది తిరస్కరించారు. ఏమని?
అయ్యా నువ్వు ఒక్క మహారాజువే, నీ దేశానికి మాత్రమే రాజు, నీ దగ్గర ఉన్నవన్నీ కృత్రిమాలు, అంటే తయారు చేయించుకున్నవి, ఈ శంఖము ఈ చక్రము ఇవన్నీ కూడా సహజంగా ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుడికి మాత్రమే సహజమైనటువంటి ఈ చిహ్నాలన్నీ గుర్తులన్నీ ఉన్నాయి. కాబట్టి నిన్ను మేము దేవునిగా అంగీకరించము, మేము దేవునిగా స్వీకరించము, మేము నమస్కారం చేయమని అంతమంది తిరస్కరిస్తూ పోతున్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, తిరస్కరించి వెళ్ళిపోతున్నారు. వాడికి బాధ అయింది. ఎందుకు ఇంతమంది వచ్చి నన్ను చూసి తిరస్కరిస్తున్నారు, నన్ను భగవంతునిగా అంగీకరించలేదు? కారణం అదిగో ఆ కృష్ణుడు ఉన్నాడు. అడ్డం కదా కృష్ణుడు, ఈ కృష్ణుడు అడ్డం నాకు. ఈ కృష్ణుడే లేకపోతే అందరూ నన్ను వాసుదేవునిగా కీర్తించేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, అద్భుతంగా దేవునిగా చలామణి అయిందును కదా నేను. మరి ఎలా? ఏదో ఒక విధంగా శ్రీకృష్ణుడిని తొలగించాలి. అంటే ఆయనంతగా ఆయన స్వయంగా నేను దేవుణ్ణి కాదని ప్రకటించుకుంటాడా? ఆయన దేహంలో ఉన్నటువంటి గుర్తులన్నీ తీసి పక్కన పెడతాడా? లేకపోతే నాతో యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తాడు అని ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. తీసుకొని ఒక దూతను పిలిపించాడు, మంచి దూతను పిలిపించి నా మాటగా ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడితో ఆ సభలో ఉన్న వాళ్ళంతా వినేటట్లుగా చెప్పుపోయి. వెంటనే దూత వెళ్ళాడు. తప్పదు, రాజు చెప్పినట్టు దూతలు వినాల్సింది. ద్వారకా నగరానికి ఆ దూత వెళ్ళేసరికి కృష్ణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మంత్రులు, సామంతులు, సేనాధిపతులు అందరూ, సభాసదులంతా ఆసీనులై ఉన్నారు. బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. ద్వారపాలకుడు వచ్చి చెప్పాడు, మహారాజా శ్రీకృష్ణ, బయట మీకోసం కరుష దేశపు రాజు యొక్క దూత వచ్చాడు. రాజు ఏదో కబురు పంపాడట, అది మీతో చెప్పాలని వచ్చాడు, అంటే ప్రవేశపెట్టండి అని. ఆ దూత లోపలికి వచ్చాడు. వచ్చి, మహారాజా నమస్కారం, నేను కరుష దేశపు రాజు అయినటువంటి పౌండ్రక వాసుదేవుని దూతను. ఆయన మీకు ఒక కబురు అందాడు, ఆ వార్త మీకు తెలియజేస్తాను వినండి అని చెప్తున్నాడు ఆ దూత. మనుజేస బల గర్వమున మదోన్మత్తుడై అవనిపై వాసుదేవాఖ్యుడనగా, నేనొక్కరుడగాక ఇతరులకి నామమలవడునే అని అదటు మిగలి తెగి హరిదా వాసుదేవుడనుకొనునట. పోయి వలదను మనుచు దూత పద్మాయతాక్షుని పాలికి పొమ్మనారిగి, వాడంబుజోదరుడు పెద్ద కొలువుగై కొని ఉండ సంకోచపడక, వినుము మా రాజు మాటగా వనజనాభ అవని రక్షింప వాసుదేవాఖ్యనుంది అట్టియేనుండ సిగ్గువోదట్టి నీకు. ఆయన చెప్పిన మాట చెప్తున్నాడు. ఆ పౌండ్రకుడు అందించిన వార్త, భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకొక్కడికే చెల్లుతుంది, ఇతరులకు ఆ పేరు చెల్లనే చెల్లదు. కృష్ణుడు పొగరెక్కి వాసుదేవుడని పేరు పెట్టుకొని నేనే వాసుదేవుడు అని అనుకుంటున్నాడు, వద్దని చెప్పమని చెప్పాడు. బల గర్వము చేత, మద ఉన్మత్తము చేత ఆ పౌండ్రకుడు దూతను పంపాడు ఇక్కడికి. మొత్తం సభ అంతా తీర్చి ఉండగా సంకోచపడకోకుండా, కృష్ణ, భూమిని రక్షించడానికి మా పౌండ్రక వాసుదేవుడు ఒక్కడే పుట్టాడు. వాసుదేవుడనే పేరు మా రాజుకుండంగా సిగ్గు విడిచి ఆ పేరు మీరు పెట్టుకున్నారని మా రాజు చెప్తున్నాడు. నా పేరు, నా చిహ్నాలు వేరే వాళ్ళకెవరికి ఉండకూడదు
మరి మీరు ధరించారట, ఆ గుర్తులన్నీ ధరించి తిరుగుతున్నారట. కృష్ణ మానుకో, గోపాలుడికి ఇంత పంతం ఎందుకు? ఇక మీదట ఆ చిహ్నాలు ధరించడం కానీ, ఆ వాసుదేవుడిని పేరుతో పిలుచుకోవడం కానీ జరగకుండా కాపాడుకో. ఒకవేళ నేను వాసుదేవుడు అని అనుకుంటే కృష్ణ నాతో యుద్ధం చేయి అని కబురు. యుద్ధం చేసి నన్ను గెలిచి ఆ గుర్తులు పెట్టుకో, ఆ పేరు పెట్టుకో. లేదంటివా ఇప్పటి నుంచే ఆ గుర్తులు తీసేయాలి, ఆ పేరు తొలగించుకోవాలి, ఊరికే కృష్ణుడు అని పిలుచుకోవాలని అని దూత వెళ్ళి ఆ సందేశాన్ని దుర్భాషలన్నింటినీ కూడా వినిపించాడు. అను దుర్భాషలు సభ్యులు విని ఒండరు మొగము సూచి విస్మితులగుచున్, జనులార ఎట్టి క్రొత్తలు వినబడియడు ఇచట లెస్స వింటిరే అనగన్. ఆ దూత చెప్పిన ఈ దుర్భాషలన్నీ సభలో ఉన్నటువంటి సభ్యులంతా విన్నారు. ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. ఎప్పుడు లేదు, శ్రీకృష్ణుని సభలోకి వచ్చి సభలోని సభ్యుల ఎదుట ఇలాంటి దుర్భాషలాడిన ఘట్టం ఇదే మొదటి. ఎక్కడ లేదు ఇట్లా. ఆశ్చర్యపడి ఏమిటి ఈరోజు మన సభలో అన్ని కొత్త మాటలు వింటున్నామే అని అందరూ కృష్ణుని వైపు ఒక్కసారి చూశారు. కృష్ణ ఏమిటయ్యా ఇదంతా ఇలా జరుగుతుంది మీరుండంగా, ఎప్పుడు మన దగ్గర ఇలా లేదే మన సభలో అని ఆ సభాసదులందరూ శ్రీకృష్ణుని ముఖాన్ని చూసి శ్రీకృష్ణునికి ఇలా చూశారు. అంటే ప్రశ్నించడం ఏమిటి ఇది అని. అప్పుడు అందరిని చూశాడు కృష్ణ పరమాత్మ. చూసి ఆ దూతను దగ్గరికి పిలిచి ఎదురుగా నిలబెట్టుకొని దూతను ఏమంటున్నాడు, వినరా మీ నృపుడన్న చిహ్నములు నేనే వచ్చి ఘోరాజిలో తన మీదన్ వెసవైన కంకముగ గృధ్రవ్రాతముల్ మూగగా అనిలో దర్పముదూలి కూలి వికలంబై సారమేయాలి కిన్ననయంబున్న శలంబమయ్యదను మేన్ అన్నట్లుగా వానితోన్. ఆ దూతతో చెప్తున్నాడు, ఓరి మీ రాజు ఏ ఏ గుర్తుల గురించి ఏ ఏ చిహ్నాలు నేను ధరించాను ధరించకూడదని చెప్పాడో ఆ చిహ్నాలను రేపే నేను వచ్చి మీ రాజు దగ్గరికి ఘోరమైన యుద్ధం చేసి ఆ గుర్తులనే నేను వాడి మీద ప్రయోగిస్తానని చెప్పు. మీ రాజు మీదనే నేను ఏ గుర్తులైతే తేమన్నాడో మీ రాజు దానితోనే యుద్ధం చేస్తాను, నేను ప్రయోగిస్తాను. ఆ యుద్ధంలో శక్తి కోల్పోయి మీ రాజు యుద్ధరంగంలో కూలిపోతే గద్దలు రాబందులు చుట్టుముట్టుకుంటాయి పీక్క తినడానికి శవాన్ని. అంతేకాదు సారమేయాలి అంటే కుక్కల గుంపు కూడా అక్కడికి వచ్చి చీల్చుకొని తింటుంటే అప్పుడు ఎవరు వాసుదేవుడో తెలుస్తుంది. మీ ప్రభువుతో మీ రాజుతో వాడితో చెప్పుకో అన్నాడట కృష్ణుడు. ఆయన ప్రశ్నించాడు, కృష్ణుడు జవాబు చెప్పవచ్చు. అది ఎలా మాట్లాడాడు? ఉద్రేకంగా. అన్ని ఉద్రేకముగా నాడిన మాటల కులికివాడు భయపడ్డాడు. ఆ మాటలు వినేసరి దూత భయపడ్డాడు, అదిరిపడ్డాడు. డెందము కలగంజని తన ఏలిక కంతయు వినిపించెను అతని మదికి విరసము కదురన్. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి, ఉలిక్కబడ్డాడు, వాడి గుండెలు అలసిపోయాయి. వెంటనే ప్రభువు దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరు చెప్పినట్టు నేను కృష్ణుని దగ్గరికి వెళ్ళాను, మీరు కబురంతా ఏం చెప్పారు అది క్షుణ్ణంగా చెప్పాను. వెంటనే శ్రీకృష్ణుడు కోపంతో ఇలా చెప్పాడు అని చెప్పి జరిగినదంతా చెప్పేసరికి వాడి మనసులో కూడా కొంత ఆందోళన వచ్చిందట, పౌండ్రోకుని మనసులో. వెంటనే ఓహో కృష్ణుడు ఇలా చెప్పాడా, అయితే యుద్ధానికి సన్నద్ధం కావాల్సింది అని వాడు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. ఎవరు? పౌండ్రకుడు. ఎట్లా యుద్ధం తప్పదని కృష్ణుడికి తెలుసు. ఎందుకంటే కృష్ణుడు వచ్చిందే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని బాగా సంస్థాపించడం కోసం,
శిష్టులను రక్షించడం కోసం, దుర్మార్గులను ఏరివేయడం కోసం జన్మించిన అవతారమే కృష్ణ అవతారం. మొదలుపెట్టాడు, వరుసగా జరుగుతుంది. ఆ లిస్టులో, ఆ జాబితాలో వీడు కూడా ఉన్నాడు. ఎవరు? పౌండ్రకుడు. వాని టైం వచ్చింది, పిలుస్తున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు కూడా యుద్ధ సన్నద్ధమయ్యాడు. తన సారథి దారకుడిని పిలిపించాడు. శ్రీకృష్ణుడి యొక్క రథసారథి దారుకుడు అని చాలా గొప్పవాడు. రథాన్ని చాలా వేగంగా, ఇతరుల కంటికి కనబడనంత వేగంగా నడిపేటటువంటి వాడు. ఆ రథానికి ఉన్న గుర్రాలు కూడా చాలా శక్తివంతమైన గుర్రం. రథం పోతుంటే చూడలేరంటే ఎవరు? కృష్ణుడి రథం పోతుంటే కళ్ళతో చూద్దామంటే అది వెళ్ళిపోయింది. చాలా వేగం అది. అంటే కంటికి కనపడనంత వాయువేగముతో సంచరించే గుర్రాలు తోలేటటువంటి రథసారథి శ్రీకృష్ణుని దగ్గర ఉన్నారు. అలాంటి దారకుడిని విలిపించాడు, రథాన్ని తెప్పించాడు, రథాన్ని ఎక్కాడు. యుద్ధానికి వెళ్ళేవారు రకరకాల ఆయుధాలు వేసుకోవాలి. బంగారు జెండా రథంపై విలసిల్లుతుంది. మరి వేగవంతమైన గుర్రాలు. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడంటే సరాసరి కాశీ నగరానికి వెళ్ళాడు. ఎందుకు కాశీ నగరానికి వెళ్ళాడు అంటే పౌండ్రకుని దేశము కరుష రాజ్యం. ఈ పౌండ్రకునికి వెనక నుండి మద్దతు ఇచ్చేది బలము కాశీరాజు. ఆ కాశీరాజు బలాన్ని చూసి, ఆ కాశీరాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని చూసి వీడు విర్రవీగుతున్నాడు. ఇద్దరు కలిసి, అంటే ఆ కాశీరాజు, ఈ పౌండ్రకుడు ఇద్దరు కలిసి కృష్ణుడిని ఓడించాలి అనేది వాళ్ళ ఆలోచన. పౌండ్రకుడు కూడా కోపం, రోషముతో 2 అక్షౌహిణుల సైన్యముతో వాడు కూడా కాశీపట్టణం బయట ఎదురు చూస్తూ ఉన్నాడు యుద్ధం చేయాలి. అంతేకాదు, ఈ పౌండ్రకుని సైన్యం 2 అక్షౌహిణులైతే కాశీరాజు యొక్క సైన్యం 3 అక్షౌహిణుల సైన్యం. ఈ విధంగా మిత్రుడితో కూడి యుద్ధరంగానికి వస్తున్నాడు. శ్రీకృష్ణుడు చూచాడు, ఓహో వీడు 5 అక్షౌహిణుల సైన్యంతో కాశీరాజు యొక్క సహాయం తీసుకొని యుద్ధానికి వస్తున్నాడా అని చెప్పి. చక్రకథా శంఖ సారంగాది సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీ విలాసు మకర కుండలహార మంజీర కంకణ మణి ముద్రికా వనమాలికాంకుదరళ విచిత్ర పతంగ పుంగవ కేతు చెలువందు పీత కౌసేయ వాసు జవనస్వకలిత కాంచన రథారూఢు నిరణ కుతూహలున్ లసత్మని కిరీటు ఆత్మ సమవేశు రంగ విహార కలిత నట సమానుని పౌండ్రభూనాతుగాంచి హర్ష మిగురొత్త నవ్వే పద్మాయతాక్షుడంత వాడును ఉద్వత్తుడగుచు నడరి. శంఖం ధరించాడు, చక్రం ధరించాడు, గదను ధరించాడు, సారంగ ధనస్సును ధరించాడు. కృత్రిమమైన తయారు చేయించుకున్నటువంటి కౌస్తుభమణిని కూడా ధరించాడు వాడు పౌండ్రకుడు. మకర కుండలములున్నాయి, హారాలున్నాయి, కృష్ణుడు ధరించే కంకణాలు ఉన్నాయి వాడికి. కంఠంలో వనమాల కూడా వేసుకున్నాడు. అంతేకాదు వాడి కేతనం గరుడ కేతనం. ఎందుకంటే గరుడ వాహనమే కదా శ్రీకృష్ణుడు, గరుడే కదా, కాబట్టి వాడు కూడా గరుడ కేతనాన్ని ఏర్చుకున్నాడు. కృష్ణులాగానే అచ్చం అలాగే పీతాంబరాలు కట్టుకున్నాడు. మంచి వడిగల గుర్రాలను తీసుకొని వాడు కూడా బంగారు రథాన్ని అధిరోహించి ఎదురొచ్చాడు. కాంతివంతమైన శ్రీకృష్ణుడు ధరించేటటువంటి కిరీటంతో సమానమైన బంగారు కిరీటాన్ని ధరించాడు ఆ పౌండ్రకుడు. బ్రహ్మాండమైన అలంకారం బాగుంది. చూసే వాళ్ళకి ఇద్దరు ఒకేలా ఉన్నారు. కృష్ణుడి అలంకారం ఎలాగుందో ఈ పౌండ్రకుని అలంకారం కూడా అలాగే. చూసేవాళ్ళు ఎవరు కృష్ణుడు ఎవరు పౌండ్రకుడు గుర్తించలేని విధంగా ఉంది. ఇలా తన వేషాన్ని అచ్చుగుద్దినట్లు ధరించినటువంటి ఆ పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు ఓహో ఈ రంగస్థల నటుడు బాగున్నాడే అనుకున్నాడు. రంగస్థలంలో నటన చేయాలంటే వేషం వేస్తారు అన్నీ. వాడు దుర్యోధనుడు కాదు కానీ దుర్యోధన వేషం వేస్తాడు. అట్లా వేసుకున్నాడు. కృష్ణుడు కాకపోయినా కృష్ణుని వేషం వేశాడు. ఓహో
ఈ రంగస్థల నటుడు చాలా బాగున్నాడని భావించి శ్రీకృష్ణునికి అనుకోకుండా నవ్వు వచ్చి పక్క నవ్వాడు. ఇది బాగా చూశాడు వాడు ఎవడు పౌండ్రకుడు. ఈ పరిహాసాన్ని చూసి నవ్వేసరికి ఆ నవ్వు విని చూసి మండిపడ్డాడట, నన్ను చూసి నవ్వుతావా? వెంటనే ఆలస్యం చేయలేదు వాడు. ఆ పౌండ్రకుడు తన చేతిలో ఉన్న పరిగను, అలాగే పట్టిసాన్ని, ఒక ముసలాన్ని, ఒక సమ్మెటను, ఒక ఈటెను, ఒక చక్రం, ఒక గద, ఒక చిల్లకోల, ఒక బాకు, ఒక చురకత్తి, ఒక గొడ్డలి, ఒక శూలం తీసుకున్నాడు. చూడండి ఎన్ని ఆయుధాలు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడిపై అన్ని వరుసగా ఒక్కొక్క దాని వెంట ఒకటి ప్రయోగిస్తూ కోపం వచ్చింది వాడికి. తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కృష్ణుడిపై విసిరేస్తున్నాడు. అంతేకాదు ఆ విల్లు కూడా ఎక్కువ పెట్టాడు. శర పరంపర గురిపిస్తున్నాడు. ఒక బాణం వెంట ఒక బాణం, ఒక బాణం వెంట ఒక బాణం, బాణం ప్రయోగం కూడా చేసి చూసే వాళ్ళకి ఎలా ఉందంటే, ఆహా వీడేమైనా ఒక ప్రళయ ఆజ్ఞయ, ఇదేమైనా భయంకరమైనటువంటిదా అనే విధంగా ఉన్నాడట వాడు కూడా. వాడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నిటినీ శ్రీకృష్ణుడు అవలీలగా సులభంగా సునాయాసంగా త్రుంచి పడేస్తుంది. వచ్చినట్టు ఆయుధాలు తుంచేస్తుంది. ఇక కాసేపు చూశాడు. ఓహో, ఏమన్నాడు కృష్ణుడు? ఏ గుర్తులైతే ధరించాడో, ఏ చిహ్నాలైతే ధరించాడో దానితోనే యుద్ధం చేయాలన్నాడు కదా. మరి తన దగ్గర శంఖం ఉంది. మొట్టమొదట శ్రీకృష్ణుడు ఎక్కడ యుద్ధం మొదలుపెట్టా పాంచజన్య శంఖాన్ని పూరిస్తాడు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ. పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని పూరిస్తే ఆ శంఖధ్వని వింటే శత్రువుల గుండెలు అవిసిపోవాలి, భయం పుట్టాలి, మరణాన్ని సూచన. అయితే భక్తులకు కాదు. అదే పాంచజన్య శంఖం నుండి వచ్చినటువంటి ఆ ఘోష, ఆ శబ్దం భక్తులకు ఎలా ఉంటుందంటే కాపాడడానికి వచ్చినది అని ఉంటుంది. శత్రువులకేమో చంపడానికి ఇది శబ్దంలా వినపడుతుంది. ఈ పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి గట్టిగా పూరించాడు. కృష్ణుడు ఎక్కడైనా అంతే. కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడంటే అవతల వ్యక్తి సర్దుకుంటే సర్దుకోవాలి. శంఖధ్వని విని సర్దుకున్నాడా వాడు బతికి బయటపడతాడు, లేదంటే నాశనమే, అంతే. ఇంకా కోపం వచ్చింది కృష్ణునికి కూడా. ఆగ్రహముతో విరోధి సైన్యాలను, ఆ పౌండ్రకుని సైన్యాలన్నిటినీ నాశనం చేస్తూ వస్తున్నాడు. రథాలన్నీ విరిగిపోతున్నాయి, అశ్వాలన్నీ కూలిపోతున్నాయి, ఏనుగులన్నీ కింద పడిపోతున్నాయి, కాల్ బలమంతా కూడా నాశనమైపోతుంది. కొద్ది సమయంలోనే ఆ యుద్ధరంగమంతా పీనుగుల కుప్పై పడిపోయింది. కృష్ణుని యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రళయకాలం వచ్చినప్పుడు మేఘ గర్జన ఎలా ఉంటుందో అలా గర్జన ఉంటుంది. ప్రళయకాలం వచ్చినప్పుడు ప్రచండ వాయువు ఎలా వీస్తుందో అలా ఉంటుందట. ఆ విధంగా ఆ సైన్యం, ఆ పౌండ్రకుని సైన్యం అంతా నాశనమై పీనుగు పెంటలైపోయిందట. కొంతమంది సైన్యం అయ్యో కృష్ణుని ధాటికి మనం భరించలేము, ప్రాణాలతో బయటపడ్డమే మేలని చెప్పి వెనక్కి తిరిగి పారిపోయారు చాలామంది. ఎక్కడ చూసినా రుధిర ప్రవాహంబులు, రక్త ప్రవాహం అంట. మేధో మాంస పంకంబును, మాంసపు బురద. ఆ సంగరాంగనం అంత ఘోరంగా ఉందట, అంత భయంకరంగా ఉంది ఆ యుద్ధరంగం అంతా. అయినా తనపై కాలు దువ్వుతూనే ఉన్నాడు ఇంకా వాడు. ఎవడు? శత్రువు పౌండ్రకుడు. కాలు దువ్వుతున్నటువంటి పౌండ్రకుడిని చూసి శ్రీకృష్ణుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ముఖాముఖి ఇద్దరు మాట్లాడింది ఇక్కడే. ఏమంటున్నాడు కృష్ణుడు? మనుజేంద్రాధమ పౌండ్రభూపసుత నీ మానంబు బీరంబు నేడు అనిలో మాపుదు ఎద్దు క్రొవ్వి పెలుచన్నాబోదుపై రంకెవైచిన చందంబున దూత చేతనను నాక్షేపించి వల్లన్న పేరును చిహ్నంబులు నీ పయిన్ విడుతు నర్చుల్ పర్వనేడాజిలోన్. రాజులలో అధముడవైనటువంటి ఓ పౌండ్రక,
చూడు ఎట్లా చెప్తున్నాడు. ఎంతోమంది రాజులు ఉన్నారు భూలోకంలో, అందరికంటే అధమునివి నీవు ఓ పౌండ్రక. ఈరోజు యుద్ధంలో నీ మానం మంట కలుపుతాను, నీ పౌరుషాన్ని పటాపంచలు చేస్తాను. ఎద్దు కోపెక్కి ఆబోతుపై రంకె వేసినట్లు నీవు నా వద్దకు రంకేస్తూ వస్తావా? దూతను పంపించి నన్ను ఆక్షేపిస్తావా? నీవు ఏ ఆయుధాలు ఏ గుర్తులనైతే వదిలివేయమన్నావో ఆ చక్రాది చిహ్నాలను నేను వదిలి నీ మీద వేస్తున్నాను, యుద్ధంలో ప్రయోగిస్తున్నాను. చేతనైతే నిన్ను నీవు రక్షించు. వీరాది వీరుడవైతే నేను ప్రయోగించినటువంటి ఈ చక్రాయుధానికి నిలబడి నీ యొక్క ప్రతాపాన్ని చూపు. నీవు గినక ఎదురొడ్డి నిలబడితే, నా చక్రాయుధానికి సమంగా నిలబడగలిగితే నేను నీకు శరణు వేడు. చక్రాయుధానికి నిలబడడం వాడితరమా ఎవడితరం? శ్రీకృష్ణుడు వెంటనే చక్రాయుధాన్నే కాదు, వాడి అయినటువంటి బాణాలు ప్రయోగిస్తూ వాడి రథాన్ని అంతా కూల్చివేశాడు. పౌండ్రకుని సారథి కూడా కింద పడిపోయాడు. గుర్రాలు నరకబడ్డాయి. ఉద్దండ ప్రతాపం ప్రళయకాల సూర్యుడితో సమానమైనటువంటి చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ చక్రాయుధం సరాసరి వెళ్ళింది. చక్రాయుధంలో ఉన్న ఒక్కటే విశేషం, ఎవరి మీద గురి పెట్టావో ఆ గురి ఖచ్చితంగా ఛేదిస్తుంది, మిగతా వాళ్ళని ఏం చేయలేదు. చక్రాయుధంలో ఉన్న గొప్పతనం, ఒక 100 మంది, లక్షల మంది, వేల మంది, ఎంతమంది ఉన్నా కూడా ఇదిగో ఫలానా వ్యక్తి పైన నేను నిన్ను ప్రయోగిస్తున్నానని మనసులో సంకల్పిస్తే చాలు, ఆ చక్రాయుధం సరాసరి వాని దగ్గరికి వెళ్ళి వాడిని చంపేస్తుంది. ఇక చక్రాయుధాన్ని ప్రయోగించింది ఒక పౌండ్రకుని మీదనే. వెంటనే సరాసరి పౌండ్రకుని దగ్గరికి వెళ్ళింది ఆ చక్రాయుధం. ఆ పౌండ్రక వాసుదేవుని శిరస్సును ఛేదించి పడేసి, వజ్రాయుధం దెబ్బకు పెద్ద పెద్ద పర్వతాలు కూలిపోతాయి. ఇంత పెద్ద పెద్ద కొండలు కూడా వజ్రాయుధం ప్రయోగిస్తే అన్ని ముక్కలు ముక్కలు అయిపోతాయంట. అట్లా ఈ పౌండ్రకుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతంలా నేల కూలి పడిపోయాడు. వెంటనే కాశీరాజు ముందుకు వచ్చాడు. వాడు స్నేహితుడు కదా, వాణి అండ చూసుకునే కదా వీడొచ్చింది. వెంటనే కాశీరాజు వచ్చాడు. వస్తే వాడి మీద కూడా చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఈ కాశీరాజు శిరస్సు చక్రాయుధంతో ఖండించబడడం కాదట, చక్రాయుధం బంతిలాగా ఎగరగొడుతుందట వాని తలను. కాశీరాజు తలను అట్లట్లా ఎగరగొడుతూ ఎక్కడికి తీసుకెళ్ళింది? వాడి రాజ్యంలో, కాశీలో, వాడి అంతఃపురంలో వాని ఆసనం మీద పడేటట్టు చేసింది. యుద్ధరంగంలో పడగొట్టలేవాన్ని. పౌండ్రకుని శిరస్సు యుద్ధరంగంలో పడింది, కానీ కాశీరాజు శిరస్సు వాడి అంతఃపురంలో, వాడి పట్టణంలో పడేటట్టు చేసి, ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మురాంతకుడు పౌండ్రకుణ్ణి అలాగే వాడి మిత్రుడైనటువంటి కాశీరాజును జయించి మనస్సులో చాలా ఆనందం చెందాడు. ఈ దృశ్యాన్ని చూశారట ఆకాశంలో ఉన్న వాళ్ళంతా. సురగంధర్వణ భస్సర గరుడో రగ సిద్ధ సాధ్య గణము నుతింపన్ మరలి చనుదెంచి హరి నిజపురము నసుకముండే అతి విభూతి తలిర్పన్. దేవతలు పొగిడారు, గంధర్వులు పొగిడారు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, పన్నగ గణాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అత్యంత వైభవంతో తిరిగి తన నగరానికి వచ్చి ద్వారకా నగరానికి హాయిగా ఉంటున్నాడట. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఎప్పుడైతే చక్రాయుధం దెబ్బకు శిరస్సు దిగి కింద పడిపోయిందో తల, ఎవరిది? పౌండ్రకుంది. వాడి దేహము నుండి వెడలినటువంటి ప్రాణశక్తి మరణించాడంటే ఎవరైనా ఏమర్థం? దేహంలో ఉన్నటువంటి చైతన్యం బయటికి పోతుంది, దేహం కింద పడిపోతుంది. దేహంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ చైతన్య శక్తి, ఆ జీవం వెళ్ళిపోతుంది. ఎవరైనా, మనమైనా ఎవరైనా సరే. అయితే ఆ వెళ్ళిపోయే దేహం నుండి వెళ్ళిపోయే శక్తి ఎదురుంగన్నోళ్ళు చూడలే, కనుక్కోలేరు, పక్కనున్న వాడు కనుక్కోలేడు, డాక్టర్లు కనుక్కోలేరు, ఎవరు కనుక్కో.
దేహంలోకి ప్రవేశించేటప్పుడు తల్లి పక్కనున్నా గుర్తుపట్టలేదు, దేహంలోంచి వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్లు పక్కనున్నా కనుక్కోలేదు. అదే జీవి పోయింది అంటాం, ప్రాణం పోయింది అంటాం. దాన్నే ఆత్మశక్తి అంటాం, చైతన్యం అంటాం. మన కళ్ళు తెరుచుకొని చూస్తున్నాం, మన చెవులతో వింటున్నాం, మన నోటితో మాట్లాడుతున్నాం, మన మనసుతో ఊహించుకుంటున్నాం, మన చేతులు కదిలిస్తున్నాం, మన కాళ్ళతో నడుస్తున్నాం, అన్ని క్రియలు చేస్తున్నామంటే లోపల ఒక విద్యుత్తు, ఒక కరెంటు, ఒక చైతన్యం ఉంది. ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే కారణం పవర్, విద్యుత్తు. ఆ విద్యుత్ ఏమన్నా కంటికి కనపడుతుందా? మనకు కంటికి కనపడదు. కంటికి కనపడే వస్తువు కంటే కంటికి కనపడని వస్తువుకు శక్తి ఎక్కువ. మరి ఈ విద్యుత్తునే మనం చూడలేకపోతున్నామే. ఈ చిన్న ఫ్యాన్ ఆడించే విద్యుత్తును, ఈ లైట్ వెలిగించే విద్యుత్తునే చూడలేని మనము ఈ సమస్త విశ్వమును, అండపిండ బ్రహ్మాండములు నడిపించేటటువంటి ఆ చైతన్య శక్తిని ఎప్పుడు చూస్తాం చెప్పండి? కష్టం. చాలామంది నేను దేవుణ్ణి చూశారు అంటుంటారు, వాళ్ళ ఊహ. నిజమైన ఆ దైవశక్తిని చూసేది కాదు కదా, కనపడదు. అది రూపం లేదు, ఏం కనపడుతుంది? రూపం లేదు, ఏం చూస్తాం? రూపం లేదు, పేరు లేదు, ఏం లేదు. భగవంతుడికి ఒక శక్తి, ఒక పవర్, ఒక చైతన్యం. ఆ పౌండ్రకును నుండి వెలువడినటువంటి చైతన్యం సరాసరి వస్తుందట, వచ్చి 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 అలాగా కృష్ణుడిలో కలిసిపోయి. అంటే పౌండ్రకుడు అనే జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత దేవుడిలో ఐక్యమైపోయినాడు. మనమంతా కూడా మానవ జన్మ ఎందుకు ఇచ్చారు మనకు భగవానుడు అంటే చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి ఇచ్చాడు మన జన్మ. మీరైనా నేనైనా ఎవరైనా ఎందుకు ఈ మానవ జన్మను ఎత్తామంటే 4 సాధించాలంట. చతుర్విధ పురుషార్థార్థం, చతుర్విధ పురుషార్థాలు సాధించడం కోసమే మానవ జన్మ మనకి ఇచ్చాడు. ఏమిటి ఆ చతుర్విధ పురుషార్థాలంటే? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4. మొట్టమొదట మనం సాధించాల్సినటువంటి పురుషార్థం ధర్మం. బాల్యమునందు బాల్య ధర్మం, యవ్వనమునందు యవ్వన ధర్మం, వార్ధక్యమునందు వార్ధక్య ధర్మాన్ని ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలి. బ్రహ్మచర్య ఆశ్రమం బాల్యమునందు గురువు దగ్గర ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని శీలిస్తూ గురువుగారు చెప్పినట్లు వింటూ విద్యను తెలుసుకుంటూ ఆయనకు సేవ చేస్తూ జీవించాలి. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం. ఇది వారి ధర్మం. అంటే పుట్టిన పిల్లవాళ్ళు పాఠశాలలో ఉండాలి, గురువులు చెప్పినట్లు వినాలి, వాళ్ళు చెప్పే విద్యాబుద్ధులు గడించాలి. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత గురువుగారు శిష్యునితో అంటాడు, నాయన నా దగ్గర విద్యాభ్యాసం అయిపోయింది నాయన, నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, గృహస్థ ధర్మాన్ని శీలించు. అంటే ఒక మంచి స్త్రీని వివాహమాడి ఆమెతో సత్సంతానాన్ని కని, సత్సంతానం, సంతానము సత్సంతానం కనాలంటే ఎవరైనా దేశానికి ఉపయోగపడే వాళ్ళని కనాలి, మంచి గుణవంతులైన పిల్లలు కనాలి, మంచి భక్తులైన పిల్లలు కనాలి. అంతేగాని లోక కంటకులను, రావణాసురుడిలాగా, దుర్యోధనులాగా ఇలాంటి వాళ్ళని కంటే ఏం పుణ్యం ఉండదు. చాలామంది ఏమంటుంటారంటే అదే పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు అంటాం. ఎవరంట పున్నామ నరకం నుండి రక్షించే పుత్రుడు? సత్పుత్రుడైతే పున్నామ నరకం నుండి రక్షిస్తాడు. అందుకే దుర్జటి గారు ఒక పద్యం చెప్పారు, కొడుకులు పుట్టరతంచు ఏడ్తురు అవివేకులు. అవివేకులు కొడుకులు పుట్టాలని ఏడ్చారంట. మరి కొడుకులు కావాలి కదా. వారిచే
ఎవరిచే? ధృతరాష్ట్రునికి ఎంతమంది కొడుకులు? 100 మంది. వారిచే ఏ గతులు వడసెన్. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుడితే ఏం గతి పొందినాడు? 100 మంది చచ్చిపోయినారు యుద్ధంలో. అందరినీ నాశనం చేసినారు, అధర్మంగా పరిపాలించారు. వాళ్ళు చేయని చెడ్డ పని అంటూ ఏది మిగలలే, అన్ని చెడ్డ పనులు చేశారు. అందుకే అట్లాంటి కొడుకులు పుడితే ఏం లాభం? సత్పుత్రుడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు ఒక్కడు చాలు. అలాంటి పుత్రుడు పుడితే మనకు పుణ్యం, మనకు పున్నామ నరకం నుండి రక్షింపబడతాం. అలాంటి కొడుకును ఎలా కనాలి అంటే మనం బాగుంటే మన వాళ్ళు బాగుంటారు అంతే. శ్రీకృష్ణుడు ఎందుకు అక్కడే పుట్టాలి? అందరూ కోరుకుంటారు కదా, ప్రతి తల్లి కూడా శ్రీకృష్ణుడు నా కడుపులో పుడితే బాగుంటుంది, నా కడుపులో పుడితే బాగుంటుంది. మరి దేవకి గర్భాన్ని ఎందుకు పుట్టాలి అంటే ఆ మాత ఎంత తపస్సు చేసిందో, ఎంత పుణ్యం చేసిందో, ఎంత పతివృత్యం ఉన్నదో, ఎంత గుణవంతురాలో, అందుకే వాళ్ళ గర్భాన్నే ఉదయిస్తారు. మనం కూడా మన క్యారెక్టర్, మన ప్రవర్తన చాలా బాగుంటే మన పుట్టే పిల్లలు కూడా బాగుంటారు. గత జన్మ బాగుండాలి, ఈ జన్మ బాగుండాలి. అందుకే మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఇది నేర్చుకోవాలి, అది ధర్మం అంటే. కాబట్టి గురువుగారు ఇక్కడ విద్యాభ్యాసమైన శిష్యునికి, నాయన గృహస్థ ధర్మాన్ని శీలించు, ఆ పుత్రుణ్ణి కన్న తర్వాత లేదా పుత్రులను కన్న తర్వాత కొంతకాలమే గృహస్థాశ్రమంలో ఉండి ఆ పక్షులకు, ఆ పక్షి పిల్లలకు రెక్కలు వస్తానే, వాళ్ళు పెద్దగైతానే ఇంకా పిల్లలను వదిలిపెట్టి ఆ రాజ్యమో ఆ సంపదో ఆస్తో అంతా వాళ్ళకి అప్పచెప్పి నువ్వు మెల్లగా గృహస్థాశ్రమ ధర్మాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రమానికి రమ్మని పిలవాలి. లే ఇప్పుడు జీవితాంతం అన్నే పెనవేసుకొని వాళ్ళనే చూసుకుంటా, వాళ్ళతో తిట్లు తింటా, వాళ్ళతో దెబ్బలు తింటా, అయినా ప్రేమ వదలక, అయినా మమకారం వదలక అట్లే అలవాడి ఉంటున్నాం గబ్బిలాల మాదిరి. ఏం గడ్డకొస్తేమి, ఇట్లా సాయంత్రం పూట కార్యక్రమానికి వస్తేమి, 4 మంచి మాటలు దేవుని వింటేమి, గుళ్ళోకి వెళ్ళి భజన చేస్తేమి, ఇంట్లోనే పక్క నుండి హరినా ఎవరు ఊరికంటారు? నువ్వు ఊరికండడం లే, నువ్వు గిల్లుకుంటాడావు, నీది తప్పు. వాడేమనడం లే, పోయినంత మేలు ఈ ముసలోడు అనుకుంటుంటాడు. అది గమనించుకున్నాడు. ఈ ముసలోళ్ళు ఇంట్లోంచి పోయినంత మేము హాయిగా స్వేచ్ఛగా ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు, మనం పట్టుకొని ఎలాడుతున్నాం. అంతే కదా. కాబట్టి ఎక్కువ మాట్లాడు. ఏ ఆశ్రమ ధర్మము ఆ ఆశ్రమంలో నిర్వర్తించాలి మనం. అంటే వాస్తవంగా మేము కూడా ఉద్యోగం ఉంది మాకు, రిటైర్మెంట్ అని, పదవీ విరమణ అని ఉద్యోగం చేసేవాళ్ళం. 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళ వరకే నువ్వు ఇట్లా అంటున్నాయినా, 60 ఏళ్ళ తర్వాత నీ ధర్మాన్ని మార్చుకో, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టని అర్థం. ఇంకా చాలు, ఇది ఎన్నాళ్ళున్నా ఈ సంసార లంపటం ఉంటూనే ఉంటుంది. ఈ బురద మెల్లగా గడ్డకురా, హాయిగా భగవన్నామస్మరణ చేయి, భగవంతుని కీర్తించు, భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయని ఒక గుర్తు. తెలియదు, తెలిసినా పోము. పోతే ఈడేమన్నా మునిగిపోతాదేమో, ఏం మునిగిపోదు. నేను లేకపోతే ఎట్లా, ఈ సంసారం ఏమైపోతుంది అంటారు చాలామంది. నువ్వు లేకపోయినా ఏం కాదు, ఉన్నా ఏం కాదు, జరుగుతుంది. ఇది సత్యం అంటుంటారు కదా చాలామంది. చిన్నప్పుడే తల్లిదండ్రి పోయిన పిల్లలు బతకడం లేదా? భగవంతుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏర్పాట్లు పెట్టింటాడమ్మా. అదే మనము ఏంటంటే ఈ దావకు రాలేమంతే. సరే, అందరి కథ వదిలిపెట్టండి, మనమన్న వద్దాం. భగవంతుడు అవకాశం కల్పించాడు, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, పెంచండి. ఇంకా ఏదో నెలకు ఒక్కరోజే సార్ వచ్చినప్పుడు మాత్రమే ఈ భావనతో, ఈ భక్తి భావనతో ఉండకుండా ఇంటి దగ్గర కూడా నామస్మరణ మీకు పదే పదే చెప్తున్నా. ప్రతిరోజు మీకు ఇష్టం వచ్చిన సమయంలో, అది ఉదయం కానీ, సాయంకాలం కానీ, రాత్రి కానీ, ఎప్పుడన్నా కానీ మీకు నచ్చిన దేవుడు ఎవరైనా ఒకటి, అందరూ ఒకటే, ఆ భగవంతుని నామాన్ని పలకండి బాగా. ఏదైనా సరే, శివుడైనా,
విష్ణువైనా శ్రీమన్నారాయణ కృష్ణుడైనా ఎవరైనా ఒకటమ్మా, భగవన్నామాన్ని వీలైనంత చేయండి, చూడండి ఫలితాన్ని మీరే. ఎందుకంటే ఒకసారి పిలిస్తే పలకడు, రెండవసారి పిలిస్తే పలకడు, 3, 4, 5, 6, 1000 సార్లు పిలిస్తే పలకడా? అబ్బా వీడు బొద్దస్తమానం పిలుస్తున్నాడు, ఏమో వీడు బాధ తీరుద్దామని ఏనైనా అంటాడు. మరి దేవుడు కూడా అంతే. కాబట్టి నామస్మరణ చేయండి. రోజు 1000 చేస్తారా, 2000 చేస్తారా, 3000 చేస్తారా? మహాత్ములు రోజు 40,000 చేసేటోళ్ళు ఉన్నారు. 40,000 జపం మనం కనీసం 1000 సహస్రమన్నా చేయకపోతే ఎలాగ చెప్పండి? చేయాలి ఖచ్చితంగా. ఈడ తల ఊపుతాం, ఇంటికి పోయిన తర్వాత గుర్తుండదు. అదే గుర్తున్నది. ఇది ఇట్లా లిఖించబడింది. ఏం చేద్దాం, పూర్వజన్మ సుకృతం లేదు. అందుకే నియమం పెట్టుకోవాలా. నువ్వు ఆ ఊరికి పోయినా ఎక్కడున్నా 1 గంట మధ్యాహ్నం అయిందంటే భోజనం కోసం ఎంపర్లాడతావా? హోటల్ ఉందేమో చూడండిరా, లేకపోతే ఆశ్రమం ఉందేమో చూడండిరా, లేకపోతే బంధువులు ఉన్నాడేమో చూడండిరా, పోయి భోజనం చేద్దాం ఏదో ఒకటి. మరి ఆ టయానికి అది గుర్తొచ్చినట్టు ఇది కూడా ఒక టైం పెట్టుకుంటే గుర్తు ఖచ్చితంగా పెట్టుకో. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది, లేదనకండి. రాత్రి పడుకుంటానికి నిద్ర వస్తుందా ఎవరికన్నా చెప్పండి? ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, కొంతమందికి అర్ధగంటకు నిద్ర రాదు, కొంతమందికి గంట అయినా నిద్ర రాదు. అటు ఇటు పొర్లుతానే ఉంటాం తప్ప దేవుని పేరు గుర్తుకు రాదు. అప్పుడు ఏం పని అయింది చెప్పండి? నాకైనా నీకైనా ఎవరికైనా ఏం పని అయింది? అప్పుడు ఆ సమయంలో భగవన్నామాన్ని జపం పెట్టు, అట్లే నిద్రలోకి వెళ్ళిపో, హాయిగా ఉంటుంది. కాబట్టి ధర్మం, చతుర్విధ పురుషార్థాల్లో మొట్టమొదటి ధర్మము, రెండవది అర్థం. అర్థం అంటే సంపాదించడం. ఇప్పుడు మొదటిది వదిలేసినారు అందరూ, ధర్మాన్ని వదిలిపెట్టి అర్థం వెంట ప్రాకులాడుతూ పరిగెత్తుతున్నారు. డబ్బు 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 డబ్బు. ముందు ధర్మమే ఎందుకు చెప్పినాడు పురుషార్థాలు అంటే, నీవు ధర్మం తెలుసుకుంటే ఆ ధర్మంగా డబ్బు సంపాదించమని అర్థం. ధర్మయుతమైన డబ్బు సంపాదన అని అర్థం. మోసంతో కాదు, కుట్రలతో కాదు, దౌర్జన్యాలతో కాదు, దొంగతనాలతో కాదు, అక్రమాలతో కాదు, సక్రమంగా న్యాయంగా ధర్మంగా డబ్బు సంపాదించు. అట్లా ధర్మంగా డబ్బు సంపాదించే వాడికి ఎక్కువ రాదు, ఎక్కువ మిగలదు, పెద్ద పెద్ద మేడలు కట్టలేడు, పెద్ద పెద్ద వస్తువులు కొనలేడు, కేవలం తినడానికి జరుగుతుంది అంతే. కాబట్టి ధర్మము నేర్చుకొని ధర్మముతో అర్థము సంపాదించి, మూడోది కామము, ఏమైనా కోరికలుంటే తీర్చుకో. ఎలాంటి కోరికలు? ధర్మమైన కోరికలు తీర్చుకో. ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారం అర్థం, ఇష్టానుసారం కోరికలు తీర్చుకోవడం జరిగిపోతుంది మానవుడు. అదే చేస్తున్నది. ఈ 3 పురుషార్థాలు అయిన తర్వాత చివరిది మోక్షం. మోక్షం అంటే జీవుడు దేవుడిలో కలిసిపోవడం, జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడం. ఇక్కడ పౌండ్రకుడు మరణించిన తర్వాత వీడి జీవాత్మ శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఎంత పుణ్యమో చూడండి. ఎందుకు అలా జరిగింది? నిరంతరం మనసులో విరోధంగానో స్నేహంగానో బంధువుగానో ఆయన్నే తలుచుకుంటూ వచ్చినాడు. ఎలా తలుచుకున్నాడు? పౌండ్రకుడు విరోధిగా తలుచుకున్నాడంటే ఎప్పుడు భగవంతుని శత్రువులు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. వస్తాడేమో భయం, వస్తాడు చివరికి తనలో కలుపుకుంటాడు. అదృష్టమే కదా అది. కాబట్టి పౌండ్రకుడు కూడా నిరంతరం శ్రీకృష్ణుడిని స్మరించి చివరకు శ్రీకృష్ణుల్లోనే కలిసి, అదే అదృష్టమే. ఇక ఈ విధంగా పౌండ్రకుడు అదృష్టవంతుడు. కాశీరాజును కూడా చంపాడని చెప్పాం కదా. ఈ కాశీరాజు తల రాజమందిరంలో శిరస్సు పడగానే అక్కడున్న వాళ్ళంతా చూసి, ఓహో ఇది మా రాజు తలే, మా రాజు శిరస్సు అని అందరు ఆశ్చర్యపోయారు. ఆయన కొడుకులు వచ్చారు, ఆ రాజు మిత్రులు వచ్చారు, బంధువులు వచ్చారు, భార్యలు అందరూ వచ్చి హాహాకారాలు చేసి దుఃఖపడ్డారు. వెంటనే కొడుకు బాధ కలిగింది. వాడి పేరు సుదక్షణుడు, కాశీరాజు కొడుకు పేరు. ఇలా జరిగింది. మా నాన్నని ఎవరు చంపారు? మా నాన్న శిరస్సును ఖండించి ఎగరగొట్టి మళ్ళీ మా అంతఃపురంలో పడేటట్లు చేసింది ఎవరని చెప్పి, ప్రస్తుతానికి ఆయనకు అంత్యక్రియలు చేయాలని చెప్పి
వాళ్ళ నాన్నకు అంత్యక్రియలన్నీ చేశాడట. చేసి ఇక మా నాన్నను చంపినటువంటి శ్రీకృష్ణుడిని నేను ఖచ్చితంగా చంపాల్సిందే, మా తండ్రిని చంపినటువంటి శ్రీకృష్ణుడిని సంహరించాలి, దానికి ఏమిటా ఉపాయం అని వెంటనే కొంతమంది పురోహితులను పిలిపించుకున్నాడు. మనకు ఆలోచన రాకపోతే మంచి ఆలోచన ఇచ్చే వాళ్ళను కలుస్తాం. మరి వీడు కూడా ఎవరు, ఆ సుదర్శనుడు కాశీరాజు కొడుకు ఒక మంచి పురోహితుడిని పిలుచుకొని కృష్ణుడిని జయించడం ఎలా, కృష్ణుడిని ఓడించడం ఎలా, ఆయన్ని సంహరించడం ఎలా అని అడిగాడు. వెంటనే పురోహితుడు అన్నాడంట, ఏమి లేదయ్యా, నాతో కలిసి నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్ళి పరమేశ్వరుడు గురించి తపస్సు చేద్దాం. ఎందుకంటే మన దగ్గర శక్తి లేకపోతే శక్తి రావాలంటే భగవంతుడిని తపస్సు చేయాల్సింది. అలా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు వాడు చెడుకు చేశాడా మంచికి చేశాడా వాడి బుద్ధి ఏంది తెలియదు. దేవుడు చేస్తే ఖచ్చితంగా వరాలు ఇవ్వడానికి ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కరుణామయుడు కదా పరమాత్మ. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నా అంట, మెచ్చి తినే వరమైనను ఇచ్చెదనను వేడుమనిన ఈశ్వర నన్ను మచ్చిక రక్షింతువు పొర పొచ్చము సేయక మహేశ పురహర భవ. దేవా మజ్జనకుని వసుదేవాత్మజున్ ఆజిలో వధించెను, నేనా గోవిందుని అని లోపల ఏ విధమైన గెలుతు ఆనతీవే. మా నాయనను, ఓ పరమేశ్వర, నా భక్తికి మెచ్చి వచ్చావు, వరాలు కోరుకోమన్నావు, నిన్ను నమ్మిన వారిని రక్షించేటటువంటి ఓ పరమేశ్వర, నా తండ్రిని యుద్ధంలో వాసుదేవుడు చంపాడు. మరి నేను ఆ గోవిందుని యుద్ధంలో సంహరించాలనుకుంటున్నాను, యుద్ధంలో గెలవాలనుకుంటున్నాను, గెలిచే ఉపాయం చెప్పు. చూడు ఏమడిగాడు. తప్పదు, పనికి తగ్గ ఫలితం ఇవ్వాల్సింది ఏదో ఒక రూపంలో. అది మంచి జరుగుతుందే చెడు జరుగుతుందో సంబంధంలే, ఇవ్వాలి అంతే. అప్పుడు అన్నా అంట శంకరుడు, నాయన పుణ్యాత్ముడా, నీవు ఈ ఋత్విజులు ఇంకా కొన్ని బ్రాహ్మణ శ్రేష్ఠులంతా కలిసి ఒక హోమం చేయండి, మీకు ఆ శక్తి వస్తుంది, గోవిందుణ్ణి ఓడిస్తారు. అయ్యా ఏమిటా హోమం? అభిచార హోమం అని దాని పేరు. రామునికి రావణునికి యుద్ధం జరిగినప్పుడు శ్రీరాముణ్ణి గెలవడానికి రావణాసురుని కొడుకు ఇంద్రజిత్తు చేసిన హోమం కూడా ఇదే అభిచార హోమం. అభిచార హోమం. ఆ అభిచార హోమంలో పూర్తిగా అభిచార హోమాన్ని నిర్వర్తించి ఆ అభిచార హోమంలో ఒక పెద్ద శక్తి పుడుతుంది, ఒక కృత్య పుడుతుంది. అది ఎదుటి వ్యక్తినైనా చంపచ్చు, లేకపోతే తిరిగి వీళ్ళనైనా చంపచ్చు. రెండు ఉన్నాయి దాంట్లో, లాభం నష్టం. అది పుట్టిందా హోమం నుండి ఆ కృత్య శత్రువునన్నా సంహరిస్తుంది. శత్రువు దగ్గర శక్తి ఎక్కువ అంటే తిరిగి వీళ్ళని చంపడం అవుతుంది. అందుకే ధైర్యం చేయాలి అక్కడ. ఆ ఇంద్రజిత్తు కూడా అప్పుడు చేశాడు అభిచార హోమం, కానీ మధ్యలోనే అది నాశనం అయిపోయింది. ఇక్కడ కూడా ఈ సుదక్షణుడు అభిచార హోమం చేయాలని కోరుకున్నాడు. వెంటనే గొప్ప నియమాలతో అభిచార హోమం ప్రారంభించి చేశాడు. ఇక అభిచార హోమంలో హోమాగ్ని నుండి దక్షిణ దిశ వైపు జ్వాలలు వ్యాపిస్తున్నాయంట. అంటే లోపల నుండి దక్షిణం వైపుగా పుడుతుంది. ఎలాంటిది పుట్టిందట అభిచార హోమం నుంచి? ఎర్రని జుట్టు, పిడుగుల లాంటి కూరలు పుట్టాయి, నిప్పులు కక్కేటటువంటి చూపులతో పుట్టింది ఆ కృత్య, ముడివడినటువంటి కనుబొమ్మలు, ఎర్రని మొగం, భయంకరమైనటువంటి ఆకారంతో హోమగుండంలోంచి బయటకు వచ్చిందట కృత్య. చూసే వాళ్ళకి ఇదేమన్నా మృత్యుదేవత అందరినీ తినడానికి వస్తుందా, అందరినీ చంపడానికి వస్తుందా అనే భయం కలిగించింది. నాలుక చాపింది, పెదవుళ్ళు తడుపుకుంటా వస్తుందట. అటు ఇటు నాలుకని తిప్పుతూ పెదవులను తడుపుకుంటూ ఒక పెద్ద శూలాన్ని ధరించి బొబ్బలు పెట్టాడంటే భయంకరంగా అరుస్తూ, అది పెద్ద రూపం, తాటి చెట్ల లాంటి పాదాలు,
దాని పాదాలు. ఆ పాదాలు అట్లా భూమి మీద పెడుతుంటే దుమ్ము లేస్తుందంట. ఎంత భయంకరమైన కృత్యం చూడండి. అది ఒక్కటే కాదు, ఆ కృత్యం వెంట ఈ వైపు భూతాలన్నీ ఉన్నాయండి. ఈ భూతాలు వస్తుండగా ఎలా దిగంబరంగా ఆ కృత్య ఆకారం చూడండి, దాన్ని చూచాలే భయపడి చావాల్సిందే ఉదరావదరులు. ఆ విధంగా దిగంబరంగా నేరుగా సరాసరి ద్వారకా నగరంలో వచ్చి పడింది. చూశారు ఆ దిగంబరమైన ఆకారాన్ని, భయంకరమైన ఆకారాన్ని, అగ్నిజ్వాలల లాంటి ఆ రూపాన్ని చూసి భయపడి పిల్లలు పెద్దలు అందరూ పరిగెత్తబోతున్నారు, పరుగులు తీస్తున్నారు. అడవిలో పెద్ద జంతువు వస్తే చిన్న జంతువులన్నీ ఎట్లా పరిగెత్తిపోతాయి అలా పరిగెత్తిపోతున్నారు. ఏదో పెద్ద ఉపద్రవం వచ్చింది, ఇక మన ద్వారకా నగరం ఉంటుందో లేదో, ఇది నాశనం చేయడానికి తినడానికి వచ్చిందని చెప్పి భయపడ్డారు అందరూ. రక్షించండి రక్షించండి అని కేకలేస్తున్నారు. కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని దగ్గరికి వచ్చారు. కృష్ణ కృష్ణ గోవింద, మన ద్వారకా నగరానికి ఒక పెద్ద భయంకరమైన ఆపద వచ్చింది, ఒక మృత్యుదేవత లాంటి ఒక భయంకర రూపం వస్తుంది, అందరూ పరిగెత్తబోతారు, కొంతమంది భయపడి చచ్చిపోతున్నారని చెప్తే అప్పుడు పుండరీకాక్షుడు భయపడవద్దని ఒకసారి కళ్ళు మూసుకొని చూశాడు. ఓహో, కాశీరాజు కొడుకు సుదక్షిణుడు పరమేశ్వరుని మెప్పించి అభిచార హోమాన్ని నిర్వర్తించి ఆ అభిచార హోమం నుండి ఈ కృత్యను బయటికి పంపించాడా? సరే సరే, దీన్ని ఎలాగైనా సంహరించాలనుకున్నాడు. వెంటనే చక్రాయుధాన్ని చూశాడు. ఒకసారి అలా చక్రాయుధం వైపు చూస్తే ఆ చేతిలో చక్రం గిర్ర 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 తిరుగుతూ ఆ కృత్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎలాంటిదట ఆ చక్రం? సమయం చూడండి ఎంతుందో, 7:27. సరే. భీమమై బహుతీవ్రధామమై హతరి పుస్తోమమై సుమహితోద్ధామమగుచు చండమై విజితమార్తాండమై పాలితాజాండమై విజయ ప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వదలిక లోచన లోచనానల సహస్రఘటిత పటు సటాజ్వలికాచటుల సత్వభయద చక్రంబు కృత్యపై పంపె శౌరి కృష్ణ పరమాత్మ భయంకరమైనటువంటి శత్రువులను నాశనం చేసేటటువంటి సూర్యకాంతి కూడా ధిక్కరించేటటువంటి కాంతి కలిగినటువంటిది, అన్ని వైపులా పయనించేటటువంటిది, భక్తుల చేత సేవించబడేది, దేవతల చేత నమస్కరించబడేది, దానవులకు భయాన్ని కలిగించేది. ప్రళయకాలంలో పరమేశ్వరుని పాలనేత్రము నుండి వెలువడిన జ్వాల లాంటి జ్వాలతో చక్రాయుధం పరిగెత్తా వచ్చింది. ఎవరిని సంహరించడానికి? ఈ దిగంబరాకారంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కృత్యను చంపడానికి వచ్చింది. భయంకరమైన ధ్వని, ఆకాశాన్ని అంటుతున్నాయి అగ్నిజ్వాలలు. సకల దేవతలంతా చూసి జయ జయధ్వానాలు చేస్తున్నారు. తేజస్సుతో కృత్య వెంటబడింది. వెంటనే కృత్య భయపడిపోయింది. కృత్య పరిగెత్తుంది, వెనక్కి తిరిగింది, ఇంకా ద్వారకా నగరాన్ని వదిలిపెట్టింది. ఈ చక్రాయుధం దెబ్బకు భయపడి ఆ కృత్య రోష భీషణమైన ఆకారంతో ఆ దారిలో తన వెంట వస్తున్న వాళ్ళనే తింటుందంట. అది ఆకలి, ఏదో కొన్ని తినాలి. ఈ చక్రాయుధం దెబ్బకు ద్వారకా నగరం దాటిపోయి పక్కన వస్తున్నటువంటి భూతగణాలను తినుకుంటా, అలాగే వెళ్తూ అక్కడ హోమం చేస్తున్నటువంటి ఋత్వికులంతా తినేసిందండి మొత్తం. వెంటనే ఆ యజ్ఞం చేయించాడే అభిచార హోమం, ఆ కాశీరాజు కుమారుడు ఆ సుదక్షుణ్ణి కూడా కాల్చివేసి, అంతేకాదు ఈ చక్రాయుధం వెళ్ళి ఆ కాశీ రాజ్యాన్ని, ఆ సౌధాలను, అక్కడ ఉన్నటువంటి గోపురాలను, ఆ కాశీ రాజ్యంలోని ప్రాకారాలన్నిటిని నాశనం చేసింది చక్రాయుధం. దేవతలంతా ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడుతూ చూస్తున్నారు ఈ చక్రాయుధం ఇంకా ఏం చేస్తుందని. ఇంకా చక్రాయుధం అంతటితో శాంతించి తిరిగి శ్రీకృష్ణుని వద్దకు చేరిందట ఆ చక్రాయుధం అని ఈ పౌండ్రక వాసుదేవుని కథల గురించి, ఆ కాశీరాజు యొక్క మరణాన్ని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్పి ఇక కృష్ణుని కథలను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడట.
ఈ నెలకు ఇక్కడికి ఆపుదాం. వచ్చే నెలలో మళ్ళీ కథలు చెప్పుకుందాం. మురరిపు విజయాంకితమగు చరితము సద్భక్తి తగిలి చదివిన వినినన్ దురితముల బాసి చెనులిహ పర సౌఖ్యములతని చేతబడయుదు నదిపాం. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని విజయ గాథలు ఇవన్నీ. ఈ శ్రీకృష్ణుని విజయాలతో కూడినటువంటి ఈ కథలను ఎవరైతే భక్తితో చదువుతారో, ఎవరైతే భక్తితో వింటారో వాళ్ళందరూ పాపరహితులై ఆ దేవుని దయచేత ఇహములో పరములో సౌఖ్యాలను పొందుతారు అని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. కాబట్టి ఈ కథను విన్న మీరు, ఈ కథను చదివిన నేను ఇహలోకంలో పరలోకంలో సౌఖ్యాలను పొందడానికి ఆ దేవదేవుడు మనకు మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కథతో ఈ ప్రవచనాన్ని ఆపుదాం. వచ్చే నెల మళ్ళీ ఒక కథతో కలుస్తాం మనం. పలకండి అమ్మా. కృష్ణ వాసుదేవ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ కేశవ పరమాత్మ అప్రమేయ వరద అప్రమేయ వరద హరి ముకుంద హరి ముకుంద కృష్ణ వాసుదేవ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ కేశవ పరమాత్మ అప్రమేయ వరద అప్రమేయ వరద హరి ముకుంద హరి ముకుంద